రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు బస్సు ప్రమాదం చాలా కలకలం రేపింది. వీళ్ళిద్దరిది వాంగ్మూలం తీసుకుంటేనే మనకు కరెక్ట్ ఒకటి తప్పకూడదు అని తెలుసు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే బస్ డ్రైవర్ ఈ శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి పోలీసుల అదుపులోకి వచ్చాక జరిగిన విషయం ఏంటంటే, వీడు అంత దూరం పోయినందుకు ఆ అబ్బాయి ఎర్రిస్వామి ఏం చేసినట్టే మందు తాపడం జరిగింది. మందు తాపిండు, అయిపోయింది. నేను మా ఇంటికాడికి పోతా, నువ్వు నన్ను కర్నూలు బస్ స్టాప్లో తీసు, ఎర్లీ మార్నింగ్ బస్సెస్కు నేను పెళ్ళికి పోతా. మనం నిర్ధారణ చేయలేదు, బట్ ఆ వీడియో చూస్తే మనకి ఏమర్థమవుతుంది, తను బండి తీసుకునే విధానం కానీ అక్కడ స్కిడ్ అయ్యే విధానం చూస్తే 100% ఒకవేళ ఒక్కరైనా ఆపి ఆ అబ్బాయికి హెల్ప్ చేసి ఉంటే అట్లీస్ట్ అవసరమైతే శివశంకర్ కోనాపానాలతో ఉన్నా కూడా తను కూడా బతుకు. ఈ 20 మంది చనిపోకపోగా తను కూడా బతుకు. ఒక్కరు కూడా మానవత్వంగా ప్రవర్తించలేదు కాబట్టి ఇంత అంటే ఫస్ట్ తప్పు జరిగింది. శివశంకర్ యాక్సిడెంట్ చేసినప్పుడే ఆ పెట్రోల్ ట్యాంక్ కొంచెం లూజ్ అయ్యి లైట్ గా ఆ బండి నుంచి పెట్రోల్ కారింది. మనోడు ఇక్కడ హిట్ అండ్ రన్ చేసే క్రమంలో 200 మీటర్లు తీసుకుపోయే క్రమంలో ఏమైందంటే ఆటోమేటిక్ గా నిప్పురవలు వచ్చినాయి. అది మొత్తం బస్సు వ్యాపించింది. అంటే 20 మంది చావుకు ఎవరెవరు కారణం అంటే ఫస్ట్ ఆర్టీఓ నుంచి వస్తాయి. ఇప్పుడు ఆయనకు ఫేక్ సర్టిఫికేట్ తోటి ఆయనకు ఇచ్చారు హెవీ లైసెన్స్. ఆయనకు అక్కడనే స్టాప్ చేసి ఉంటే ఇంతవరకు దాటి 16 చలాన్లు ఉన్నాయి. 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే బస్సును సీజ్ చేయాలి. కానీ వేమూరి కావే ట్రావెల్స్ పర్టికులర్ ఆ బస్సు మీద 16 చలాన్లు ఉన్నాయి.